ఆంజనేయ స్వామికి శని ఎందుకు పట్టదో మీకు తెలుసా? ఒకసారి రావణాసురుణ్ణి సంహరించడానికి హనుమంతుడు వారధి నిర్మించడానికి రాళ్లు మోస్తుండగా శనిదేవుడు హనుమంతుడి వద్దకు వచ్చి, ఓ హనుమా, శని నీకు పట్టబోతుంది. ఎందుకంటే నేను ఆ ఈశ్వరుణ్ణి విడిచిపెట్టలేదు. నువ్వు రుద్రస్వరూపుడివైనా నిన్ను కూడా వదలను అని అనగా హనుమంతుడిలా అంటాడు, శనీశ్వరా, నేను రామకార్యం చెయ్యబడుతున్నాను, నన్ను ఏం చెయ్యవద్దు అని అంటాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్లకి పడతాను సరేనా అని అనగా ఆంజనేయుడు ఈ విధంగా బదులు చెప్తాడు, నా కాళ్ళు రామసేతువు కట్టడానికి బండరాళ్లు తేవాలి, నా కాళ్లలోకి వద్దు అనగా ఆ శనీశ్వరుడు, మరి నీ గుండెలోకి ప్రవేశించనా? దానికి ఆంజనేయుడు, వద్దు స్వామి, నా గుండెలోని సీతారాములు వారున్నారు, అక్కడ కూడా వద్దు అని చెప్పడంతో శనీశ్వరుడు, అయితే నీ తలపై ఎక్కుతా అని శనీశ్వరుడు చెప్పగా హనుమంతుడు, 7 క్షణాలు రామనామాన్ని ఆపుతా, ఎక్కుతంద్రి అని అనగా ఇది విన్న శనీశ్వరుడు హనుమంతుడి తలపై ప్రవేశిస్తాడు. కాని ప్రవేశించిన 2 నిమిషాలకే హనుమంతుడి మోసే పెద్ద పెద్ద రాళ్ల బరువుకి తట్టుకోలేక హనుమంతుడి తల నుంచి బయటికి వచ్చి ఇలా అనుకుంటాడు, నిత్యం రామనామాన్నే జపించిన ఈ హనుమంతుడి జోలికి మరెప్పుడూ రాకూడదని నమస్కరించి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.